నమస్తే, వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన గాయత్రి త్రిషా జోడీ. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందనలు. పొలంలో పనిచేస్తున్న భార్యాభర్తలపై అడవి పంది దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. వాహనదారులకు రాఖీలు కట్టిన రామగుండం ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన. ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పథకం సాధించిన పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిషా జాలి జోడీని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిసి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివివి లక్ష్మి పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం గ్రామంలో పొలంలో పనిచేసుకుంటున్న భార్యాభర్తలపై అడవి పంది అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. निकाल दिया నిత్యం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు అభినందించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రామగుండం రాజీవ్ రహదారిపై వాహనదారులను ఆపి వారికి మహిళా పోలీస్ సిబ్బందితో రాఖీలను కట్టించారు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని పోలీసులు అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా మీతో పాటు రోడ్డుపై నడిచే వారికి ఇబ్బందులు అవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై వాహనదారులను కలిసి రాఖీలు కట్టి వారికి ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించమన్నారు. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలు రోడ్డుపై నడిచే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సేఫ్ గా ఇంటికి చేరుకోవాలన్నారు. ఎందుకంటే మీకోసమని ఇంట్లో వదినలు కానీ అక్కలు కానీ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరూ హెల్మెట్ ధరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతోని రాఖీలు కట్టేయడం జరిగింది. ఎందుకంటే తన సోదరికి సోదరుడు ఎలాగైతే రక్షగా ఉంటుందో అలాగే మన తలకు వచ్చేసి హెల్మెట్ అనేది రక్షగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. బయటికి వచ్చింది ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, స్పీడ్గా పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఇంట్లో నుండి ఎంత సేఫ్టీగా మనం బయటకు వస్తున్నామో అంత సేఫ్గా ఇంటికి రీచ్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని దృష్టిలో ప్రయాణికుల కష్టాలను తీర్చే విధంగా జిల్లాలో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడీఓసీలో కన్నాల ఆర్ఓపీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ లెవెల్ క్రాసింగ్ల వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ గౌరెడ్డిపేట, కన్నాల, కుందన్పల్లి ప్రాంతాల్లో చేపడుతున్న లెవెల్ క్రాసింగ్ సంబంధిత రహదారి ఆర్ఓబీ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు. పనుల పురోగతిలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని, ఎలాంటి జాప్యానికి అవకాశం ఇవ్వకుండా పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఏడీ సర్వేయర్ సోమేశ్వర్, ఆర్జీఓ గంగయ్య, ఆర్ఎన్పీ ఈఈ భావ్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దేవదుర్గ బంగారం రాగి బ్లాక్ లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్ కు సమీపంలో ఉండటం గొప్ప అవకాశమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని దేవదుర్గ ప్రాజెక్టులో వినియోగించుకోవాలన్నారు. దేవదుర్గలో ఖనిజ నిక్షేపాల పరిణామం, నాణ్యతను నిర్ధారించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశలో చేపట్టే అంశాలపై ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దేవదుర్గలో ఏర్పాటు చేయనున్న సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధా ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ పంకజ్ కులశ్రేష్ఠ, రాయచూరు జిల్లా పరిషత్ సభ్యులు అంజద్, హట్టి గోల్డ్ మైన్స్ ఉన్నతాధికారులు అరుణవ ఘోష్, సఫీయుల్లా ఖాన్, విదాత్రి ఉప్పుండ, యోమ్నారప్ప గౌడ, రిటైర్డ్ కల్నల్ దస్తగిరి సాహెబ్, దాఫేదార్ పాల్గొన్నారు. సింగరేణిలో సమ్మె నోటీసులోని సమస్యలపై 24 డిమాండ్లపై యాజమాన్యంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో హైదరాబాద్ లో గురువారం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ఇది చారిత్రాత్మక ఒప్పందమని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరమి రాజ్ కుమార్లు పేర్కొన్నారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలపై 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వగా 24 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత నిరంతరం యాజమాన్యంతో స్ట్రక్చర్ సమావేశాల్లో చర్చించినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో జూన్ 8న సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. సమ్మె నోటీసుపై పలుసార్లు చర్చలు జరిపి 24 డిమాండ్లపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ ను యాజమాన్యమే చెల్లించుతుందని, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహణ, దసరాలోపు లాభాల వాటా చెల్లింపు, బదుళ్లకు 3 ఏళ్ల నిబంధన తొలగింపు, మైనింగ్ స్టాఫ్ కు ఓవర్మెన్ ప్రమోషన్లు, మారుపేట్ల సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు, హైదరాబాద్ లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, మెడికల్ అటెండెన్స్ రూల్స్ లో మార్పులు, రిటైర్ కార్మికులకు ఇన్విటేషన్, వైద్య సేవలు, విద్యా సంస్థల్లో సిబిఎస్ఈ సిలబస్ కు సానుకూలత, సకాలంలో సేఫ్టీ మెటీరియల్ పంపిణీ, డిస్మిస్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం, మెకానికల్, ఎలక్ట్రికల్, అండర్ గ్రౌండ్ మైనింగ్ సిబ్బందికి సర్ఫెండ్ లో సూటబుల్ జాబ్, కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సదుపాయం, డిపెండెంట్ ఉద్యోగాల పెండెంట్ సమస్యల పరిష్కారం, ఉద్యోగులు ఈవినింగ్ కాలేజీలలో చదువుకునేందుకు ఎన్ఏసీ, ఖాళీ పోస్టుల భర్తీ, పెండింగ్ లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు త్వరలో ఆఫీస్ ఆర్డర్లు తదితర డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. సుమారు 236 మంది సీనియర్ మైనింగ్ సర్దార్లకి ఓవర్మెన్ ఆబ్లిక్ మైనింగ్ సర్దార్ అని పెట్టి వీళ్ళందరికీ కూడా నోషనల్గా వాళ్ళకి ఎప్పటి నుంచి ఎలిజిబిలిటీ వచ్చిందో ఓవర్మెన్గా అప్పటి నుంచి ఇవ్వడానికి కూడా అంగీకరించారు. తర్వాత సింగరేణిలో చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళకి ఎన్ఓసి తీసుకోలేదని, వాళ్ళకి ఎలాంటి పరీక్షలకు కూడా హాజరు కానివ్వటం లేదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎన్ఓసి ఇవ్వడానికి, ఈవినింగ్ కాలేజీల్లో కనుక ఎక్కడైనా ఇంజనీరింగ్ అని అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఈవినింగ్ కాలేజీలో చదువుకోవడానికి ఎన్ఓసి ఇవ్వడానికి కూడా మేనేజ్మెంటు అంగీకరించారు. అట్లనే క్లరికలు, ఎస్ఎన్పిసి, తర్వాత ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్గా, పారామెడికల్గా, నర్సింగ్లో ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి.
ఇంటర్నల్గా వీళ్ళందరితోటి నింపాలని చెప్పేసి పెడితే ఒప్పుకున్నారు. ఇప్పుడు క్లరికల్ ఏదైతే గతంలో నోటిఫికేషన్ ఇచ్చి 300 మందికి పైగా తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా 2 నెలల్లో క్లరికల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకోవడానికి, ఎస్ఎన్పిసిలో కూడా ఖాళీలన్నీ ఫిలప్ చేయడానికి, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అది ఒప్పుకున్నారు. అదేవిధంగా క్యాడర్ స్కీములు కొన్ని పరిష్కారం కాకుండా ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యంగా ఎస్డిఎల్ ఆపరేటర్లకి మేము ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ చేసాం. వాళ్ళకి 4వ కేటగిరీ ఉంటే దాన్ని సి గ్రేడు వచ్చేటట్టుగా, తర్వాత బి గ్రేడ్కి ప్రమోషన్ వచ్చేటట్టు కూడా అగ్రిమెంట్ చేయించి ఆ రోజుల్లో వాళ్ళకి అరియర్స్ కూడా ఇప్పించాం. ఇక ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల కాలంలో ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ మళ్ళీ వాళ్ళకి ఏ గ్రేడ్ కూడా ప్రమోషన్ వచ్చేటట్టుగా, అట్నే సర్వేయర్లు కూడా ఇవాళ ఏ గ్రేడ్ వచ్చేసి ఆగిపోతూ ఉన్నారు. వాళ్ళకి A1 గ్రేడ్ రావట్లేదు, అక్కడితో ఆగిపోయారు. కాబట్టి సర్వేయర్లకు కూడా ఆ క్యాడర్ స్కీమ్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఒప్పించాం. అదేవిధంగా ఏదైతే కంపెనీలో ఏదో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలనో దాన్ని పెట్టడానికి చర్యలు తీసుకుంటామని, ఈ మెడికల్ అటెండెన్స్ రూల్స్ నాకు తెలిసి సింగరేణిలో 30 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఈ 30 సంవత్సరాల కాలంలో అనేక పద్ధతులు చేసే ఆపరేషన్లు చేసే పద్ధతులు మారినాయి, రేట్లు మారినాయి. అయినా కూడా పాత పద్ధతిలో ఉండటం వల్ల కార్మికులు ఉన్న రిఫర్ చేస్తే వీళ్ళే కొంత డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక నెల రోజుల్లో మెడికల్ అటెండెన్స్ రూల్స్ మారుస్తాం. ఇప్పుడున్న కొత్త పద్ధతుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దాన్ని చేస్తూ ఉన్నాను. దీనివల్ల ఈ రిఫరల్ కార్మికులకి సమస్యలు తొలగిపోతాయి. కార్మికులందరూ హర్షించే విధంగా గుర్తింపు కార్మిక సంఘంగా ఒక చరిత్రాత్మక అగ్రిమెంటు కార్మికుల సమస్యల మీద చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి పూర్వం సింగరేణిలో నూతన గనులకు సంబంధించి గత ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ఎన్ని వివాదాస్పద అంశాలున్నా రాష్ట్ర అభ్యున్నతి కోసం మనకు రావాల్సిన హక్కులను సంపాదించడం కోసం ముఖ్యమంత్రి గారు పనిచేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మైన్స్ రావాలంటే ఎంఎండిఆర్ చట్టం రాకముందైనా ఆ ప్రయత్నం కొనసాగితే మనకు రావాల్సిన కొత్త మైన్స్ రావడం వల్ల ఇక్కడ ఉన్న సంస్థ మైన్స్ మూతపడినా దానికి రిప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఈనాడు మన పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క బాయి రాకపోగా 2022లో ఎంఎండిఆర్ చట్టం పెట్టి మా సింగరేణి మేనేజ్మెంట్ను యాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళే ఈరోజు వాళ్ళకు సంబంధించిన 2 మైన్స్ సత్తుపల్లి పోయడం తీసుకున్న సందర్భాన్ని చూడాలి. ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ గెలిచిన తర్వాత చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే గుర్తింపు కార్మిక సంఘం ఈ ధర్నాలు చేయడం ఏంటంటే అనేది ఒక అభిప్రాయం. చాలామంది కొన్ని కార్మిక సంఘాలు వ్యంగ్యంగా మాట్లాడతారు. నేను అనేది గుర్తింపు కార్మిక సంఘం అనేది రాష్ట్ర ప్రభుత్వంలాగా ప్రభుత్వం గెలిచినట్టు కాదు. ఒక కార్మిక సంఘ ఎన్నికల్లో యాజమాన్యం ప్రభుత్వాలు మాటినకపోతే తప్పక పోరాట మార్గం అనేది అనివార్యం. దాన్ని నమ్ముకొని సంఘాన్ని 24 సంవత్సరాలు నడుపుతా ఉన్నాం. అందులో భాగంగా అనేక పోరాటాలు చేసి సేవ్ సింగరేణి పేరు మీద 13 రోజుల యాత్ర చేసి ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి కొత్త బావులు రావాలి అనే దాని మీద పట్టు వదలకుండా చేసిన పోరాటంలో భాగంగా తాడిచెర్ల 2 వచ్చింది. దాన్ని ప్రభుత్వాలు మేమేం చెప్పుకున్న అభ్యంతరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2013లో అది అనుమతి మనకు వచ్చింది. కరస్పాండెన్స్ జరుగుతూ ఉంది. జరుగుతున్న సందర్భంలో ఆనాడు ల్యాబ్స్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, యాజమాన్యం తగు రీతిలో నోట్స్ పెట్టకపోవడం వల్ల అది పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు క్లియర్ చేసారు. దానికి కేంద్ర మంత్రి కూడా మేము అప్రిషియేట్ చేసాం, గవర్నమెంట్ కూడా చేసాం. అదేవిధంగా మన పీకేఓసి టు డిప్సే బ్లాక్ మనుగూరుకు సంబంధించి ఈరోజు ఏఐటీసీ పోరాటాలు వాస్తవంగా చెప్పాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 రోజులు నిరాహార దీక్షలు, అదేవిధంగా పట్టణ బంధు, రాస్తా రోకో మా పెద్ద నాయకమంతా రాస్తా రోకో చేసినాం. మా సాంబశివరావు గారు నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేసిండు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి
విద్యుత్ అమరుల సంస్మరణ దినం సందర్భంగా సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో విద్యుత్ అమరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ నామని భిక్షపతి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలను అమల్లో భాగంగా విద్యుత్ సంస్థను ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేయాలని, విద్యుత్ ఉత్పత్తికి ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేయాలని, ఉచిత విద్యుత్ కు మంగళం పాడడానికి చేసిన ప్రయత్నాలను ఆనాడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం 6 నెలలుగా కొనసాగింది. 2000 ఆగస్టు 28న శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి గారులు మరణించారు. అవే విధానాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు డిస్కమ్ ఏర్పాటు చేసి ఉత్తమ విద్యను మంగళం పాడాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు నామని భిక్షపతి, సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ సభ్యులు ఇట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి, కాదాసి మలేష్, కనకయ్య తదితరులు అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. ఆనాడు విద్యుత్ పోరాటంలో మరణించిన విద్యుత్ అమరవీరులకు, 2000 సంవత్సరంలో విద్యుత్ అమరవీరులకు. ఈరోజు సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యం లోపల ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి గారులకు నివాళులు అర్పించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 2000 సంవత్సరంలో 6 నెలల పాటు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల సుదీర్ఘమైన పోరాటం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచ బ్యాంకు విధానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణల మూలంగా విద్యుత్ బోర్డుగా ఉన్న దాన్ని 3 ముక్కలు చేసి తర్వాత ప్రైవేటీకరణ చేయాలి. ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి ఎంతైతే అయిందో అంత వినియోగదారులు భరించాలని, అలాగే ఈ విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఈ యొక్క ఆగస్టు 28 నాడు శాంతియుతంగా ప్రజలు ప్రదర్శన నిర్వహిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు లాఠీ చార్జీ చేయడము, బాష్పవాయు గోళాలను వేయడము, క్యానన్లను ఉపయోగించడం, అలాగే తుపాకీ కాల్పులు జరపడంతో 3 బాలకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ కామ్రేడ్స్ చనిపోవడం జరిగింది. ఈ కిరాతకం మూలంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత అదే విధానాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సంస్కరణలో భాగంగా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును దెబ్బతీయడానికి రైతు డిస్కమ్ను తీసుకొస్తా ఉన్నాడు. అలాగే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్తు, అలాగే ఉచిత విద్యుత్తును ఎగగొట్టడానికి ఈరోజు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లను తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉన్నది. అంటే పైసలు ఉన్నోడికే విద్యుత్తు అనే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈ యొక్క వామపక్ష పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా 2025 విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి ఈ యొక్క సంస్కరణలను, ఈ యొక్క ఉచిత విద్యుత్తును, వీటిని రద్దు చేసే పరిస్థితి తీసుకొస్తాను. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకొని ఈ సంస్కరణలను ఉపసంహరించాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టే ఈ యొక్క ప్రయత్నం ఉపసంహరించుకోవాలి, రైతు డిస్కమ్ను కూడా ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ, లేని పక్షంలో ఆనాటి
విద్యుత్ ఉద్యమం పునరావృతం అవుతుందని, ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసే పరిస్థితి వస్తుందని ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించాలి. లేని పక్షంలో ఈ యొక్క పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని తెలియజేస్తూ వారికి ఈ యొక్క విద్యుత్ అమరులకు మంతని మండలంలోని పవనసుత రైస్ మిల్ సీఎంఆర్బీఎం డిఫాల్ట్ కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంతనిలోని రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలో పవనసుత రైస్ మిల్ కు ఖరీఫ్ రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా దానికి సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్బీఎం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని తెలిపారు. అయితే మిల్లర్ ఇప్పటి వరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ, టీజీఎస్సీ, ఎల్సీఎల్ కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇది 4,211.813 మెట్రిక్ టన్నుల సమాన ధాన్యానికి సమానమని, దీని విలువ 9,82,51,492గా ఉందని పేర్కొన్నారు. 25% పెనాల్టీ 2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ 12,28,14,365గా నిర్ధారించినట్లు తెలిపారు. రబీ 2021-22కు సంబంధించి పవనసుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంతనిలో శ్రీలక్ష్మి ఎంఆర్ఎం సూర్యపల్లి మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఓల్డ్ అశోక్ మేస్త్రి అడ్డా టాపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మిక మహిళలు హరీష్ రెడ్డి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలలో పేద కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. మహిళల ఆర్థిక సామాజిక భద్రత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దిగువ యాదగిరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాహిద్ పాషా, బాకే కిషన్, కృష్ణస్వామి, చొప్పరి శ్రీనివాస్, నిమ్మరాజుల సాగర్, మేకల రామస్వామి, రంకు దుర్గా ప్రసాద్, బోట్ల పోషం, రౌతు గణేష్ రిషి, మామిడాల రాము, బోడకుంట వెంకటలక్ష్మి, కడార్ల శ్రీధర్, బండి రాజు, దిడ్డి కుమార్, కొండా సురేష్, నిజం, చాంద్ పాల్గొన్నారు. మీకెందుకు లేడీ కడతారే బాబు, ఏం చేద్దాం కట్టడానికి అరే ఇస్తా ఇస్తా అమ్మాయి కట్టు అమ్మా మీరందరూ రాగిలేదు, చాలా మంది రాలే అన్న, 2000 మంది అడ్డది. విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డప్పటికీ ఈరోజు తను పుట్టుకెళ్ళినటువంటి గడ్డకు ఎంతో కొంత నిస్వార్థంగా సేవ చేయాలని సంకల్పంతో ఇచ్చేసినటువంటి తెలియజేస్తూ ఈ యొక్క తన యొక్క సంకల్పం ఒకటే, నిరుపేదలు ఎవరైనా కూడా వాళ్ళందరికీ సేవ చేయాలని ఒకే ఒక సంకల్పంతో. కొంతమంది నాయకులు ఉంటారు, దోసుకుంటారు, దాచుకుంటారు, కానీ విద్యను అభ్యసించిండు, అమెరికాలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచి ఇక్కడ కోసం వేలాది రూపాయలు నిరుపేద పిల్లలకు, తల్లులకు, అందరికీ కూడా ఉన్నటువంటి వేల హరీష్ రెడ్డి అన్న గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సి.
ఒకటి గెలిచిన ఎమ్మెల్యే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మనకు ఎమ్మెల్యే పోటీ చేసే మధ్య వచ్చిన దీనికి మన ఇంట్లో పెట్టే కొడుకు లెక్క మన సేవ చేసే భావగాలను లక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీతో సహకరించి మన అందరం మనం ఆయనను ముందుకు నడిపించే కంకణం కట్టుకొని మనం ఆయన ఓటేసి అనిపించుకునే పరిస్థితి తీసుకొచ్చుకోవాలని చెప్పి రామగుండం నియోజకవర్గంలోని సోదరిమణులకు మహిళలందరికీ కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలు వల్ల ఈ ప్రభుత్వంలో ఆగిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు అనుకుంటామా, కళ్యాణ లక్ష్మి అనే పథకం మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1,116 రూపాయలు ఇచ్చిన పెళ్ళైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా. మరి ఆ కార్యక్రమం ఇలా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఆపేసి కేసీఆర్ ఇలా పిల్లలు పుడితే ఎవరన్నా ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చినాడు కేసీఆర్. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అటువంటి కార్యక్రమాలు ఏమీ నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా మీ అందరు కూడా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, రకరకాల వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇలా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 99% మంది మహిళలు కోరుకుంటున్నారు. నాకు తెలుసు మీ అందరి మనసులో కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం కలకల్లాడుతుంది, మహిళలందరూ కూడా సంతోషంగా బతుకుతారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు యాదగిరి గారి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన గాయత్రి త్రిషా జోడీ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభినందనలు. పొలంలో పనిచేస్తున్న భార్యాభర్తలపై అడవి పంది దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. వాహనదారులకు రాఖీలు కట్టిన రామగుండం ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన. ఆర్ఓబి పనులు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.